ఫస్ట్ నాకు క్లారిఫికేషన్ అండి. చెప్పండి. ఇక్కడ తెలుగులో మాటల రచయితగా చాలా మాధ్యమాల్లో వేరే పేర్లు వినపడుతున్నాయి. ఏంటి ఈ క్రెడిట్స్ సంబంధించి ఈ డిస్కషన్ ఎందుకు అవుతుంది? దాని గురించి చెప్తున్నానండి. ఇప్పుడు సోషల్ మీడియాలో పేర్లేవో వినిపిస్తున్నాయి. నేను ఐ డోంట్ గో ఫర్ దట్. బేసికల్గా ఈ సినిమాకి డైలాగ్ రచయిత, తెలుగులో డైలాగ్స్ రాసింది నేను. ఇది డబ్బింగ్ సిస్టమ్ గురించి మీకు ముందు చెప్తాను. డబ్బింగ్ ఎలా ఉంటుంది ఇది హోంబలి ఫిల్మ్స్ వాళ్ళు దీన్ని తీశారు. ఫస్ట్ హిందీ వర్షన్లో తీశారు దాన్ని. ఆ హిందీ వర్షన్ని వాళ్ళు అవుట్ సోర్స్ చేశారండి. ఓకే, వేరే వాళ్ళకి చేస్తారనమాట. మిగతా లాంగ్వేజ్ మలయాళం కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ వేరే వాళ్ళకి ఇస్తారు. అలాగే అవుట్ సోర్స్ చేయబడి ఇక్కడ మన హైదరాబాద్లో రియల్ లైఫ్ సౌండ్స్ అని ఒక డబ్బింగ్ కంపెనీ ఉంది. బివి రమణయ్య గారిని దానికి డబ్బింగ్ డైరెక్టర్. ఆయన త్రూ ఈ పిక్చరుకి పనిచేయడం నాకు చేయడానికి అవకాశం వచ్చింది. నాకు ఇది రఫ్గా సెప్టెంబర్లో వాళ్ళు నాకు ఈ పని చెప్పారు, పని చేయమని చెప్పి. నేను సెప్టెంబర్లోనే ఈ డబ్బింగ్ స్క్రిప్ట్ రాయడం కానీ పూర్తి చేయడం జరిగింది. త్వరగానే వాళ్ళు డబ్బింగ్ పెట్టుకున్నారు, డబ్బింగ్ కూడా చేశారు. ఒక క్యారెక్టర్ మాత్రం చెన్నైలో చేసినట్టు చెప్పారు, ప్రహ్లాద్ క్యారెక్టర్, ఎందుకంటే ఇక్కడ వాయిస్ సూట్ కాలేదని.